గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మిథున రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే 12 రాశులలో ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, మీకు బెస్ట్ మ్యాచ్ ఏది, వరస్ట్ మ్యాచ్ ఏదో, ఎవరిని వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో కష్టాలను అనుభవిస్తారో చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి మీకు ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది అని కూడా వివరిస్తానండి. కేవలం 8 నిమిషాలలోనే క్లియర్గా వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వారి జీవిత భాగస్వామికి మిథున రాశి వారి గురించి ఎలా అనిపిస్తుందంటే, సాధారణంగా ఈ మిథున రాశి వారు ఏంటంటే, వారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అపరిచిత వ్యక్తులతో కూడా ఇట్టే కలిసిపోయేటువంటి మనస్తత్వం అండి. అంటే ఎవరైనా సరే, బయట వారైనా, పరిచయం ఉన్నవారైనా, పరిచయం లేని వారైనా సరే త్వరగా కలిసిపోగలరు. ఎందుకంటే వీరి మనసు అంత మంచిది. తమ మాటల ద్వారా వారిని ఆకర్షించేటువంటి సామర్థ్యం వీరికి ఉంటుంది. అది వారి స్పెషాలిటీగా చెప్పవచ్చు. అలాగే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మిథున రాశి వారు ఒకే సమయంలో అనేక విషయాల గురించి ఆలోచించగలరు. అనేక పనులను నిర్వహించేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఒక మాటలో వీరి గురించి చెప్పాలి అంటే బహుముఖ ప్రజ్ఞాశీలులు అని చెప్పవచ్చండి. మిథున రాశి వారు ఎవరితోనైనా కలిసిపోగలరు, ఎవరితోనైనా మంచిగా మాటలు కలిపేయగలరు, ఎన్ని పనులైనా సరే ఒక్కసారే చేయగలరు. అంటే మల్టీ టాస్కర్ అన్నమాట. అంతేకాకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేటువంటి తీరండి వీరిది. వారి లక్షణాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. మేధోపరమైన విషయాలపైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరికి. తెలివితేటలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా నవ్విస్తూ ఉంటారో వారితో మాట్లాడటానికి వీరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అంటే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా పని అన్నట్లుగా కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారు. పని చేస్తారు, దానితో పాటుగా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి, అందరితో కలిసిపోవటానికి, అందరినీ నవ్విస్తూ ఉండటానికి ప్రయత్నిస్తారండి. అలాగే ఎవరైతే ఎక్కువగా నవ్విస్తారో, అంటే ఉదాహరణకు బ్రహ్మానందం గారు ఉన్నారనుకోండి, అటువంటి పర్సనాలిటీ వ్యక్తులని వీరు బాగా ఇష్టపడతారు. వీరి జీవిత భాగస్వామి అయినా అంతేనండి. ఒకవేళ మిథున రాశిలో జన్మించిన వారు అమ్మాయి అనుకోండి, వారి జీవిత భాగస్వామి ఎప్పుడూ జోవియల్గా ఉండటం, నవ్విస్తూ ఉండటం, ఎలా అంటే వీరికి చాలా ఇష్టం. అలాంటి వారిని వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. భాగస్వామి విషయానికి వస్తే రిలేషన్షిప్ విషయంలో చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. రిలేషన్ అనేది వీరికి చాలా ముఖ్యం. సంబంధాలకు, బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే మిథున రాశి వారిలో ఉండే పాజిటివ్స్ ఇవైతే నెగిటివ్ కూడా ఉందండి. అదేంటంటే, మిథున రాశి వారికి ఎవరిపైనైనా అనుమానం వస్తే కనుక ఆ అనుమానం అనేది జీవితాంతం కంటిన్యూ అవుతుంది. వారి మంచివారు అని ప్రూవ్ అయినా సరే ఆ అనుమానం మాత్రం పోదు. వీరి మనసులో ఉన్న బ్లాక్ మార్క్ని తుడిపేయటం ఎవ్వరి వల్ల కాదు. మిథున రాశి వారి పాజిటివ్స్తో పాటుగా వారిలో ఉండే చెడు లక్షణాల గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగిందండి. పూర్తి వివరాల కోసం దానిని చూడండి. ఇకపోతే మిథున రాశిలో జన్మించిన వారికి, మన జ్యోతిష శాస్త్రంలో ఉన్న 12 రాశులలో జన్మించిన వారికి వారి మనస్తత్వాలు, వీరి మనస్తత్వాలు ఎంత శాతం కలుస్తాయి, వివాహానికి ఎంత శాతం అనుకూలం, బెస్ట్ మ్యాచ్ ఏంటి, వరస్ట్ మ్యాచ్ ఏంటో చెప్తానండి. మొట్టమొదటి రాశి మేషరాశి. మిథున రాశి వారి మనస్తత్వము, మేషరాశిలో జన్మించిన వారి మనస్తత్వము 100%కి 83% కలుస్తుందండి. వీరికి వారికి వివాహం జరిగితే బాగానే ఉంటుంది. అయితే మేషరాశి వారి డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి అసలు సెట్ కాదండి. వీరి మనస్తత్వం, వారి మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది.
మిథున రాశి వారు అనుకోండి, వీరికి ఎంజాయ్మెంట్ కావాలి, పనులు కూడా పూర్తవ్వాలి. కానీ వృషభ రాశి వారు అలా కాదండి, పని మీదే ఎక్కువగా ధ్యాస ఉంటుంది. అలాగే వారి జీవిత భాగస్వామి కూడా ఎక్కువగా పనిపైనే దృష్టి పెట్టాలి అనుకునేటువంటి మనస్తత్వం. కాబట్టి వారికి వీరికి కూడా పెద్దగా సెట్ కాదండి. దానికి తోడుగా ద్విద్వాదశ భావం అవుతుంది. వృషభ రాశి నుండి మిథున రాశి 2వ స్థానం, మిథున రాశి నుండి వృషభ రాశి 12వ స్థానం. కాబట్టి సెట్ కాదండి. వృషభ రాశి వారికి మిథున రాశి వారికి కలవదు. 100%కి 33% మాత్రమే కలుస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా సరే మిథున రాశి వారు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. వివాహం చేసుకోవద్దు. తదుపరి రాశి మిథున రాశి. అమ్మాయి మిథున రాశిలోనే జన్మించి అబ్బాయి కూడా మిథున రాశిలోనే జన్మించినట్లయితే వీరి మనస్తత్వం వారి మనస్తత్వం 100%కి 60% అనుకూలంగా ఉంటుందండి. అదేంటండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే రాశిలోనే జన్మించారు కదా, మరి ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయి కదా, అలాంటప్పుడు 100% అని చెప్పాలి కదా, 60% మాత్రమే కలుస్తుందని చెప్తున్నారు అనుకోవచ్చు. రాశితో పాటుగా నక్షత్రాలు కూడా చూడాలి కదండి. నక్షత్రాలకు కూడా సపరేట్ అధిపతి ఉంటారు, వారి క్యారెక్టరిస్టిక్స్ కూడా కలుస్తాయి. మిథున రాశి అబ్బాయికి అమ్మాయికి 60% మాత్రమే కలుస్తుందండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి మనస్తత్వము మిథున రాశి వారి మనస్తత్వము 100%కి 65% కలుస్తుందండి. వీరు వారు కూడా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు ఏంటంటే నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ అండి. డామినేషన్ కూడా ఎక్కువే. బయట వారి మీద డామినేషన్ కాదు, ఇంట్లో వారి పైన కూడా, వారి జీవిత భాగస్వామి పైన కూడా ఎక్కువగా డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. వీరి మనస్తత్వం వారి మనస్తత్వం 88% కలుస్తుందండి. 100కి 88% కలుస్తుంది. కాబట్టి మిథున రాశి వారు వీరిని కూడా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారు ఏంటంటే కొంచెం మిథున రాశి వారి మెంటాలిటీనండి. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మిథున రాశి వారేమో కొంచెం జోవియల్ యాంగిల్ ఎక్కువ, కన్యా రాశి వారేమో కొన్నిసార్లు జోవియల్గా మాట్లాడినా చాలా సీరియస్గా తీసుకుంటారు. వారిని ఏదో అన్నట్లుగా ఎక్కిరించినట్లుగా ఫీల్ అవుతారు. వీరిద్దరి మనస్తత్వాలు 100%కి 68% అనుకూలమండి. కాబట్టి వీరిద్దరు కూడా వివాహం చేసుకోవచ్చు. అయితే ఈ మిథున రాశి వారికి బెస్ట్ మ్యాచ్ అయితే తులారాశిలో జన్మించిన వారండి. వీరి మనస్తత్వం వారి మనస్తత్వం బాగా కలుస్తాయి. తులారాశి వారి మనస్తత్వం వీరి మనస్తత్వం 100%కి 93% కలుస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే తులారాశిలో జన్మించిన వారు అని చెప్పవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి మెంటాలిటీ మిథున రాశిలో జన్మించిన వారి మెంటాలిటీ పెద్దగా కలవదండి. 100%కి 28% మాత్రమే కలుస్తుంది. వీలైనంత వరకు మిథున రాశి వారు వృశ్చిక రాశిలో జన్మించిన వారిని అవాయిడ్ చేయటమే మంచిది. అంటే వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. మీ ఇద్దరికీ వివాహమైన తర్వాత కొంచెం గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు పెరుగుతాయండి. కేవలం మీ ఇద్దరు గొడవ పట్టడం మాత్రమే కాదు, అబ్బాయికి అమ్మాయి కుటుంబ సభ్యులు నచ్చకపోవటం కానీ, అమ్మాయికి అబ్బాయి కుటుంబ సభ్యులు నచ్చకపోవటం కానీ, అత్తమామల వల్ల గొడవలు రావటం కానీ ఇలాంటివి జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు వీలైనంత వరకు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలనైనా పురుషులనైనా సరే వివాహం చేసుకోకపోవటమే మంచిది. తదుపరి రాశి ధనుస్సు రాశి అండి. ధనుస్సు రాశి వారి మనస్తత్వం మీ మనస్తత్వం యావరేజ్గా కలుస్తుంది. 100%కి 60% అనుకూలత సూచిస్తుందండి. కాబట్టి మీ ఇద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి అండి. మకర రాశి వారి మెంటాలిటీ మిథున రాశి వారి మెంటాలిటీ 100%కి 68% అనుకూలం అండి. అయితే వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మిథున రాశి వారు ద్విస్వభావులు. అంటే ఇద్దరు మనుషులు వారి లోపల ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు మంచిగా కొన్నిసార్లు చెడుగా ప్రవర్తిస్తారు. అంటే కొన్నిసార్లు జోవియల్గా కొన్నిసార్లు కోపంగా ప్రవర్తిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఊగిసలాట ధోరణి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మకర రాశి వారు అలా కాదండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారా దానికి కట్టుబడి ఉంటారు. అది ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్.
మకర రాశి వారి మెంటాలిటీ, మిథున రాశి వారి మెంటాలిటీ 68% అనుకూలం. వీరిద్దరికీ కూడా వివాహం అనుకూలమే. తదుపరి రాశి కుంభరాశి అండి. కుంభరాశి వారి మెంటాలిటీ, మిథున రాశి వారి మెంటాలిటీ కాస్త ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. అబోవ్ యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 100%కి 85% అనుకూలత సూచిస్తుందండి. కాబట్టి వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చు. కుంభరాశి వారికి, మిథున రాశి వారికి కూడా బాగా కలుస్తుంది. చిట్ట చివరి రాశి మీనరాశి అండి. మీనరాశి వారి మెంటాలిటీ, మిథున రాశి వారి మెంటాలిటీ 53% అనుకూలం అండి. అయితే మిథున రాశి వారు బాధ వచ్చినా, కోపం వచ్చినా కొంతసేపు మనసులో దాచుకుంటారు. కానీ మీనరాశి వారు అలా కాదండి. ఒకవేళ కోపం వస్తే లోపల దాచుకుంటారేమో, కానీ బాధ వస్తే మాత్రం వెంటనే కక్కేస్తారు. అంటే వెంటనే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత సెన్సిటివ్గా ఉంటారు మీనరాశి వారు. వీరి మెంటాలిటీ, వారి మెంటాలిటీ యావరేజ్గా కలుస్తుందండి. 53% అనుకూలం 100%కి. మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే తులారాశి వారు అని చెప్పవచ్చండి. వీరికి వారికి 93% అనుకూలం. సెకండ్ బెస్ట్ మ్యాచ్ సింహరాశిలో జన్మించిన వారండి. వారికి వీరికి 88% అనుకూలం. థర్డ్ బెస్ట్ మ్యాచ్ అంటే కుంభరాశి వారు అని చెప్పవచ్చండి. వీరికి వారికి 85% అనుకూలం. ఫోర్త్ బెస్ట్ మ్యాచ్ అయితే మేషరాశిలో జన్మించిన వారు అని చెప్పవచ్చు. 83% అనుకూలం అండి. ఫిఫ్త్ బెస్ట్ మ్యాచ్ అంటే కన్యా రాశిలో జన్మించిన వారు. వీరికి వారికి 68% అనుకూలం అండి. ఫిఫ్త్ బెస్ట్ మ్యాచ్ అయితే కన్యా రాశిలో జన్మించిన వారు, మకర రాశిలో జన్మించిన వారు. వీరికి వారికి 68% అనుకూలం అండి. సిక్స్త్ బెస్ట్ మ్యాచ్ అయితే కర్కాటక రాశిలో జన్మించిన వారు. వీరికి వారికి 65% అనుకూలం అండి. సెవెంత్ బెస్ట్ మ్యాచ్ అయితే మిథున రాశిలో జన్మించిన వారు, ధనస్సు రాశిలో జన్మించిన వారు. వీరికి వారికి 65% అనుకూలత సూచిస్తుంది. ఆ తర్వాత మీనరాశిలో జన్మించిన వారిని కూడా మిథున రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవచ్చు. ఎవరిని వివాహం చేసుకోకపోతే బెటర్ అంటే వరస్ట్ మ్యాచెస్ అయితే వృషభ రాశిలో జన్మించిన వారు, వృశ్చిక రాశిలో జన్మించిన వారు. వీరిద్దరిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం రాశులను బట్టి మాత్రమే వివాహ పొంతను చూసుకోకూడదు. రాశులతో పాటుగా నక్షత్రాలు కూడా కలవాలండి. మనము జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళాన్ని చూస్తాం. అంటే అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రం పాదం బట్టి 8 కోటాలను చూస్తాం. అందుకే అష్టకోటాలు అంటారు. ఆ 8 కోటాలకి 36 మార్కులు ఉంటాయి. అంటే 36 పాయింట్లు. 36 పాయింట్లకు 18 పాయింట్లు కానీ 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. ఎంత ఎక్కువ పాయింట్లు వస్తే అంత అన్యోన్యంగా ఉంటారు అని అర్థం. 18 పాయింట్లకు హాఫ్ పాయింట్ తక్కువ వచ్చినా సరే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయొద్దు అనే చెప్తామండి. కాబట్టి వీటితో పాటుగా మీరు పుట్టిన నక్షత్రం ప్రకారం మన గురుబ్రహ్మ ఛానల్లో ఉన్న నక్షత్ర పొంతన కూడా చూసుకోండి.